Hi, welcome to NIAMS COOKERY. Like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక నైస్ స్ట్రైట్ కామెంట్ పెట్టండి. చోటి ఈరోజు పొట్లకాయ పాలకూర వండుకుందామే. అలాగే పొడవాటి పొట్లకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి వండుకుంటే రుచిగా ఉంటుంది. పొట్లకాయని కోసుకోవటం అయ్యింది. ఇప్పుడు ఉల్లిపాయ తరుక్కుందాం. ఉల్లిపాయ లేకపోతే పొట్లకాయ రుచి బ్యాలెన్స్ అవ్వదు. తాలింపుకి సరిపడా నూనె వేసుకుందాం. నూనె కాగుతోంది. తాలింపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ చక్కగా వేగాలి చోటి. చోటి ఉప్పు వేసేయి, ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. కొంచెం చాలు. ఆల్మోస్ట్ వేసుకుంటుంది. 2 నిమిషాలు. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసాయి. కొంచెం పసుపు. పొట్లకాయతో వేపుడు వేసుకోవచ్చు, కానీ పాలు పోసి కూర వండుకుంటే మహారుచి. అందుకని కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. కారం అస్సలు వేయలేదు, పచ్చిమిరపకాయలు వేసాము. కారం వేసే దిగాలి. నీరు విడుస్తుంది. లేత పొట్లకాయతో కూర వండుకుంటే పొట్లకాయ పాలకూర చాలా రుచిగా ఉంటుంది. ఎసరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఎసరు ఎగిరిపోయింది, ముక్క మగ్గింది బాగా. ఇప్పుడు పాలు పోసుకుందాం. చాలు చూడండి. కొత్తిమీర కోసుకుందాం. మూత పెట్టుకుంటే ఇట్లా విరిగినట్టు ఉంటుంది. మూత పెట్టకుండా ఉంటే కనుక పాలలాగా కనిపిస్తూ ఉంటుంది, అంటే విరగకుండా ఉంటుంది. అదే రకంగా విరగకుండా ఉంటుంది. ఇప్పుడు కూర ఉడికిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం.
ఇప్పుడు కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. రుచికరమైన పొట్లకాయ పాలకూర తయారైపోయింది చోటి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక నైస్ స్ట్రైట్ కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయండి.